స్కూల్‌కెళ్ళే పిల్లలకైనా, ఆఫీస్‌కెళ్ళే వారికైనా ఆఫ్టర్‌నూన్ లంచ్ బాక్స్‌లోకి ఈ రెసిపీ అయితే డెఫినైట్‌లీ ట్రై చేయాల్సిందే. అంత బావుంటుంది మరి బీట్రూట్ రైస్ అయితే. ఆలస్యం ఎందుకు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం మరి. 10-20 జీడిపప్పు పలుకుల్ని దోరగా నేతిలో అయితే వేయించేసేసి పక్కన పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఒక కప్పు మకానాన్ని కూడా అదే నేతిలో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 10 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర చిటపటలాడేంత వరకు కూడా ఫ్రై చేసి కొంచెం కరివేపాకు 4-5 పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసి బీట్రూట్ తురుము కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. బీట్రూట్ తురుము కొంచెం కలర్ చేయించిన తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఫ్రై చేసి కానీ బారుగా సన్నని ముక్కలు తరిగిన వేసి 4 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్ రైస్ ని పొడి ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి. రైస్ ని 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో అంతా కూడా కలిసేలాగా టాస్ చేసుకోవాలి. ఫైనల్లీ సాల్ట్ ను కూడా అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మకానా అలాగే జీడిపప్పు పలుకులను కూడా వేసేసి గార్నిషింగ్ చేసుకొని ఒక చికెన్ నిమ్మరసం కూడా పిండేసుకొని సర్వ్ చేసుకొని తిందామంటే ఆహా అనాల్సిందే. అంత బాగుంది మరి ఈ బీట్రూట్ రైస్. నచ్చితే లైక్ కొట్టి కుదిరితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.